హాయ్ అండి అందరికీ. సో ఇప్పుడు మనం లెన్స్ టాపిక్ డైరెక్ట్గా క్వశ్చన్ చేద్దాం. ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం కదా. సో నేను ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. అంటే టైం చిన్నవి అయితే చెప్పేస్తాను, ఎక్కువ అయితే మీకు జస్ట్ హింట్ ఇచ్చి విడిచిపెడతాను. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అన్నాడు. సో ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అంటే ఏంటి? మన కాన్వెక్స్ కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చాడు? 50 సెంటీమీటర్స్ కదండి. క్యాపిటల్ ఎఫ్ అనుకోకండి, క్యాపిటల్ ఎఫ్ అంటే మనకి ఫోకస్ అవుతుంది, స్మాల్ ఎఫ్ కదండి ఫోకల్ లెంత్. సో ఫోకల్ లెంత్ అనేది మనకి 50 సెంటీమీటర్స్ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ఇట్స్ పవర్ అన్నాడు. యాక్చువల్లీ మీకు పవర్ అనేది నేను చెప్పలేదు. సో పవర్ అంటే ఏంటంటే మనకి ఫార్ములా 1/f అండి, ఓకేనా? అంటే మనకి ఫోకల్ లెంత్కి రివర్స్ ఉంటుంది అనమాట. సో 1/f అని చెప్తాం ఫార్ములా. పవర్కి ఫోకల్ లెంత్కి రిలేషన్షిప్ ఏంటంటే P = 1/f అండి. సో పవర్ని Pతో రిప్రజెంట్ చేస్తాము. అండ్ పవర్కి యూనిట్స్ ఏంటంటే డాఫ్టర్స్ అండి, ఓకేనా? సో మనకి ఇప్పుడు చూడండి CGS, MKS ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదండి. మనకి ఇక్కడ MKSలో ఏంటండి? MKS ఎస్ఐలోని మనకి ఏంటి యూనిట్స్? నార్మల్గా అయితే మీటర్స్, కిలోగ్రామ్, సెకండ్స్ అంటాం కదా. సో మనకి అక్కడ డిస్టెన్స్కి మీటర్స్లో తీసుకున్నప్పుడు అంటే MKSలో డాఫ్టర్స్ అండి యూనిట్స్, ఓకేనా? సో ఇక్కడ మనకి సెంటీమీటర్స్లో ఉండకూడదు, ఇది కూడా మనకి మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే మనకి MKS యూనిట్స్ అనమాట. ఈ డాఫ్టర్స్ అనేవి మనకి SI యూనిట్స్ ఆర్ MKS యూనిట్స్. సో ఇక్కడ మనకి సెంటీమీటర్స్ అనేవి ఉండకూడదు, ఏమి ఉండాలి? మీటర్ ఉండాలి, ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడండి చూడండి, F అనేది మనకి 50 సెంటీమీటర్స్ ఇచ్చాడు కదా. F = 50 సెంటీమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలండి? 1 మీటర్ మనకి ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్. అదే 1 సెంటీమీటర్ కావాలంటే 1/100 మీటర్స్ కదండి. సో సెంటీమీటర్ నుండి మీటర్స్లోకి మార్చాలంటే మనం ఏం చేయాలి? డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలి? 100 చేత డివైడ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఫోకల్ లెంత్ ఎంత అండి? 50/100 మీటర్స్ అవుతుంది. 50/100 అంటే 50 1s 50 2s అంటే 1/2 మీటర్స్ కదండి. అప్పుడు మనకి పవర్ ఎంత అవుతుంది? పవర్ అంటే మనకి 1/, ఫోకల్ లెంత్ 1/1/2 అంటే ఎంత అవుతుందండి? 1/1/2 అంటే 2నే కదా. బట్ యూనిట్స్ ఏంటండి? ఏవో ఒకటి రాయాలి కదా. ఏవో ఒకటి అంటే ఏవో ఒకటి రాయకండి. పవర్కి మనకి యూనిట్స్ ఎంత? డాఫ్టర్స్. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందండి? 2D అవుతుంది అనమాట, ఓకేనా? సో ఇక్కడ ఆప్షన్ 2D అండి. ఆప్షన్ ఎక్కడుంది? B. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1105 ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్. చూడండి ఇక్కడ కూడా అంత సేమ్ క్వశ్చన్ కట్టి ఇది మీరు ట్రై చేస్తారా? ఇక్కడ మాత్రం మీటర్స్లో ఇచ్చాడు, చేంజ్ చేయకండి. ఎందుకంటే ఇది మనకి MKSలోనే ఉంది కాబట్టి యూనిట్స్ని చేంజ్ చేయకుండా మీ డైరెక్ట్ ఫోకల్ లెంత్. కెపాసిటీ అన్నాడండి, కెపాసిటీ అయినా పవర్ అయినా ఒకటి. సో కెపాసిటీ అయినా పవర్ అయినా మనకి ఫార్ములా ఏంటంటే 1/f అనమాట. సో 1/2.5 మీరు క్యాలిక్యులేషన్ చేయండి, వచ్చేస్తుంది, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, an object is placed on the principal axis of convex lens with a focal length of 10 cm అన్నాడు. అంటే ఏంటంటే ఇక్కడ ఏ లెన్స్ తీసుకున్నాడు? మనకి కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాడు. సో కాన్వెక్స్ లెన్స్ యొక్క ఒక ఆబ్జెక్ట్ని ఎక్కడో దగ్గర పెట్టారు, బట్ దాని ఫోకల్ లెంత్ ఎంత అని ఇచ్చాడు? 10 సెంటీమీటర్స్. ఫోకల్ లెంత్ అంటే ఏంటండి? F = 10 సెంటీమీటర్స్, గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద లెన్స్ అన్నాడు. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ లెన్స్ నుండి 30 సెంటీమీటర్స్ అంటే ఇది U వాల్యూనే కదండి. మీకు ఆల్రెడీ నేను చాలా టైమ్స్ చెప్పాను, ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ అంటే యూతో రిప్రజెంట్ చేస్తాము, అది ఇమేజ్ అయితే వీతో రిప్రజెంట్ చేస్తామని చెప్పాను కదా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద లెన్స్ అన్నాడు. అంటే లెన్స్ నుండి ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ 30 సెంటీమీటర్స్. అంటే U వాల్యూ 30 సెంటీమీటర్స్ అనే కదా లెక్క. సో U వాల్యూ 30 సెంటీమీటర్స్. దెన్ ఎట్ వాట్ డిస్టెన్స్ విల్ ద ఇమేజ్ బి మేడ్ అంటున్నాడు. అంటే ఇమేజ్ అంటే మీకు ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇమేజ్ అంటే ఇమేజ్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. ఇమేజ్ ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుందని. ఇమేజ్ అంటే వీతోనే కదండి. సో ఇక్కడ మనకి V వాల్యూ అడిగాడు కదా, ఇక్కడ మనకి V వాల్యూ అడిగాడు. ఏమేమి ఇచ్చాడండి? మనకి F ఇచ్చాడు, U ఇచ్చాడు, V అడిగాడు. మనకి ఏం ఫామ్లో ఇచ్చారండి? మిర్రర్కి అయితే 1/f = ఏమని చెప్పాను? 1 సెకండ్ అండి, ఓకే. మిర్రర్కి అయితే మీకు ఏమని చెప్పానండి? 1/f = 1/u + 1/v. అట్ ద సేమ్ టైం మనం లెన్స్కి అయితే ఏం యూజ్ చేస్తాము? 1/f = 1/v - 1/u అని చెప్పారు కదా. సో ఇక్కడ మనం ఫామ్లో ఏం యూజ్ చేస్తామంటే 1/f = 1/v - 1/u, ఎందుకంటే ఇది మనకి లెన్స్కి సంబంధించింది కదండి. సో అది యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి ఫోకల్ లెంత్ ఎంత అండి? 10. గుర్తుంచుకోండి, ఏ లెన్స్ అన్నాడు? ఎందుకంటే మనకి లెన్స్ బట్టి అక్కడ మనం సైన్ కన్వెన్షన్ చూపించాలి అక్కడ మనం. సో ఇక్కడ కాన్వెక్స్ అన్నాడు. మీకు కాన్వెక్స్ అంటే ఏం గుర్తు రావాలండి? కాన్వెక్స్ అంటే మనకి ఏం గుర్తు రావాలి? కాన్వెక్స్ విషయంలో మీకు ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉంటుంది, ఓకేనా? అండ్ ఇమేజ్ అనేది మీకు ఎలా ఉండొచ్చండి? కాన్వెక్స్ లెన్స్ అన్న కాన్కేవ్ మిర్రర్ అన్న ఒకటే ఫీచర్స్ మ్యాక్సిమం చెప్పాను. సో అక్కడ మనకి ఇమేజ్ అనేది మ్యాక్సిమం అంతా రియల్ విజువల్ వస్తాయి కదా. మ్యాక్సిమం రియలే, లాస్ట్ కేసులో మీకు విజువల్ వస్తుంది అని కూడా చెప్పాను. అంటే మీకు ఇక్కడ ఇమేజ్ అనేది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. అండ్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడైనా కాన్కేవ్ అవ్వనివ్వండి, కాన్వెక్స్ అవ్వనివ్వండి, మిర్రర్ అవ్వనివ్వండి, లెన్స్ అవ్వండి, మీకు ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ U అనేది నెగిటివ్లోనే ఉంటుంది. అది మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం విత్ డయాగ్రామ్స్తో. సో ఇక్కడ మన క్వశ్చన్లోకి వెళ్తే ఇప్పుడు మీకు F వాల్యూ ఎంత ఇచ్చాడండి? 1 సెకండ్ మళ్ళీ చూడాలి. F వాల్యూ 30 ఇచ్చాడు, U వాల్యూ F 10 ఇచ్చాడు,
యూ వాల్యూ 30 ఇచ్చాడు కదండి. సో చూద్దాం, అది ఇక్కడ రాసుకుందాం. ఎఫ్ అనేది మీకు 10 ఇచ్చాడు అండ్ యూ వాల్యూ ఎంతండి 30 ఇచ్చాడు. ఈ పక్కన పెట్టుకుంటే మనకి యూనిట్స్ ఎలా ఇచ్చాడు, రెండింటికి సెంటీమీటర్స్లో ఇచ్చాడు అండ్ ఆన్సర్ కూడా సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి మనం ఏం చేంజ్ చేసే పని లేదు. సో మనకి ఇప్పుడు ఇమేజ్ కావాలి కదా. ఇమేజ్ అంటే ఏంటండి, మనకి 1/v కావాలి. సో ఇక్కడ చూడండి 1/f అంటే మీకు నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా, కాన్వెక్స్ లెన్స్కి పాజిటివ్ కాబట్టి ఇక్కడ 10 ముందు మనం ఏమి వేయక్కర్లేదు. అదే మీకు ఇక్కడ కాన్కేవ్ లెన్స్ ఇచ్చాడు అనుకోండి, ఫోకల్ లెంత్ మనం ఎంత వేయాలి, నెగిటివ్లో వేయాలన్నమాట. ఫోకల్ లెంత్ మనకి నెగిటివ్లో ఉంటుంది కాన్కేవ్ లెన్స్ అయితే. సో ఇక్కడ మనకి కాన్వెక్స్ లెన్స్ కాబట్టి పాజిటివ్ కాబట్టి మనం ఇక్కడ మైనస్ ఏం పెట్టే పని లేదు. అండ్ 1/v అనేది మనకు తెలియదు కదా, పక్కన పెడదాం. -1/u ఉంది చూడండి. u అనేది మనకి ఎప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ అవుతుంది అని చెప్పి కొందరు తెలియగా ఇక్కడ మైనస్ ఉంది కదా మళ్ళీ నెగిటివ్ ఎందుకు వేయడం అని అనుకోకండి. అదే పేకాట తమ్ముడే అంతే కదా. సో ఇక్కడ కూడా ఈ మైనస్ ఈ మైనస్ ఓకేనండి. సో ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ మీకు ఎలా ఉండాలి, యూఎల్ని మీకు ఎలా ఉండాలి, కాన్వెక్స్ లెన్స్ విషయంలో నెగిటివ్గా ఉండాలి. సో -30 వేయాలి కదా, మళ్ళీ వేయడం కూడా మర్చిపోకండి ఓకేనా. మార్నింగ్ తిన్నామని చెప్పి ఆఫ్టర్నూన్ తినడం మానేం కదా, ఇది కూడా అలానే. ఇక్కడ మైనస్ ఉందని చెప్పి ఇక్కడ వేయడం మానేయకండి, ఇదే అది. సో ఇక్కడ మనకి 1/10 ఈక్వల్ టు ఏమొచ్చింది 1/v, మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అయిపోతుంది కదా, ప్లస్ 1/30 ఇంతవరకు ఓకే కదండి. సో 1/f ఈక్వల్ 1/v మైనస్ 1/u తీసుకున్నాం, వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ ఇది అరేంజ్ చేసి చెప్తా చూడండి. సో ఇప్పుడు మనకి 1/v కావాలి. 1/v కావాలంటే ఈ 30ని తీసుకెళ్తే -1/30 అవుతుంది కదా. సో 1/v ఈక్వల్ మనకి ఏమొస్తుందండి 1/10 - 1/30. 10కి 30కి ఎల్సిఎం ఎంత అండి 30 కదా. 30 అయినప్పుడు 10 3 ఇది మీకు తెలుసు కదా, ఇవి మీరు చిన్నపిల్లలు కాదు కదా, నేను డైరెక్ట్ వేస్తాను. 10 3s అండ్ 31s. సో 3 - 1 ఎంత అండి 2/30. 2/30 అంటే ఎంత 1/15 కదా. 2/30 అంటే మనకి ఎంత వచ్చిందండి 1/v 1/15. సో 1 క్యాన్సిల్ అయితే మీకు ఇమేజ్ ఎంత వచ్చిందండి 15 సెంటీమీటర్స్. ఇంతే అండి. సో v వాల్యూ 15 సెంటీమీటర్స్. ఆప్షన్ ఎక్కడుందండి, బీలో ఉంది. నెక్స్ట్ 1107 చూడండి. ఇమేజ్ ఫార్మ్డ్ బై ద యాక్చువల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ రేస్. చూడండి యాక్చువల్ ఇంటర్సెక్షన్ మీకు ఆల్రెడీ చాలా టైమ్స్ చెప్పాను నేను. ఇది యాక్చువల్ ఇంటర్సెక్షన్ అయితే మనం ఎటువంటి ఎక్స్టెండ్ చేయకుండా ఉంది అంటే అది ఏ ఇమేజ్ అవుతుందండి, రియల్ ఇమేజ్ అవుతుంది. మనం రిఫ్లెక్టింగ్ రేస్ని మనం ఒక లాస్ట్ కేసులో చూడండి, రిఫ్లెక్టింగ్ రేస్ని మనం ఎక్స్టెండ్ చేస్తూ ఇమేజ్ని ఫామ్ చేసాం. అక్కడ మీకు విజువల్ ఫామ్ అయింది కాన్కేవ్ మిర్రర్ విషయంలో, గుర్తుందాం. సో మనం యాక్చువల్ రేస్ని అంటే ఇవి నార్మల్ రేస్ అండి, ఇక్కడ వరకు వచ్చిన మనకి ఇన్సిడెంట్ రిఫ్లెక్టెడ్. బట్ ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవ్వలేనప్పుడు మనం ఏం చేస్తాం, వాటిని ఎక్స్టెండ్ చేస్తాం కదా. ఎక్స్టెండ్ చేయగా వచ్చే ఇమేజ్ అనేది మీకు విజువల్ ఇమేజ్, నేను అక్కడ కూడా చెప్పాను. సో ఇక్కడ మనకి యాక్చువల్ ఇంటర్సెక్షన్ అంటే మనం ఎటువంటివి ఎక్స్టెండ్ చేయకపోతే వచ్చే ఇమేజ్ మీకు ఏమవుతుందంటే రియల్ ఇమేజ్ అండి. ఆప్షన్ డి. నెక్స్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఎప్పుడు మీకు ఏమవుతుందండి, కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎప్పుడు ఏమవుతుందండి పాజిటివ్ అవుతుంది. అదే కాన్కేవ్కి అయితే ఎప్పుడు నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ 1109 వే షుడ్ ఎన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇన్ ఆర్డర్ టు ఆబ్టైన్ ఇట్స్ ఒరిజినల్ సైజ్. ఇవి కూడా నేను మొత్తం చెప్పినవేనండి. చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నాడు. అంటే ఇమేజ్ అనేది మీకు ఒరిజినల్ సైజులో రావాలి అంటే ఆ క్వశ్చన్ అర్థమైందా అండి. వే షుడ్ ఎన్ ఆబ్జెక్ట్ బి ప్లేస్, ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టాలి ఇన్ ఫ్రంట్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఇన్ ద ఆర్డర్ టు ఆబ్టైన్ ఇట్స్ ఒరిజినల్ సైజ్. అంటే మన ఇమేజ్ అనేది ఒరిజినల్ సైజ్, ఆబ్జెక్ట్ సైజ్ ఉంటే ఒరిజినల్ సైజ్ ఇమేజ్ అనేది కొన్నిసార్లు డిమినిష్డ్ ఉంటుంది, కొన్నిసార్లు లాస్ట్ ఉంటుంది, కొన్నిసార్లు ఎల్ఎస్ ఉంటుంది, కొన్ని టైమ్స్ లైక్ హైలీ డిమినిష్డ్ ఉంటుంది. ఇవన్నీ మనం చూసాం కదా. బట్ ఒకనొక సిచ్యువేషన్లో మనకి ఇమేజ్ అనేది సేమ్ సైజ్ ఉంటుంది ఆబ్జెక్ట్తో. అది ఎక్కడండి మనకి ఇది కాన్వెక్స్ లెన్స్లో అన్నాడు. సో మీకు కాన్వెక్స్ లెన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు కాన్కేవ్ మిర్రర్ అని చెప్పాను కదా. కాన్కేవ్ మిర్రర్ విషయంలో మీకు ఎక్కడొచ్చిందండి ఇమేజ్ అనేది సేమ్ సైజ్, గుర్తుందా. సపోజ్ మనం థర్డ్ కేసులో అంటే ఇక్కడ కాన్కేవ్ అంటే ఇదే కదా. సో కాన్కేవ్ అంటే ఇదే. ఇందులో మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇది, ఫోకస్ ఇది మీ అందరికీ తెలుసు. సో ఆబ్జెక్ట్ని మీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినప్పుడు ఇమేజ్ అనేది కూడా మీకు ఎక్కడ ఫామ్ అయిందండి, ఆల్రెడీ మనం చూసాం సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరే ఫామ్ అయింది. బట్ ఎలాంటి ఇమేజ్ అండి, అది మీకు సేమ్ సైజ్ అని చెప్పాను ఫస్ట్ కేసులో అయితే. ఇవన్నీ నేను ఇప్పుడు నేను రివిజన్ చేస్తే మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి. సో ఈ థర్డ్ కేసు నేను మీకు చెప్పాను, ఒకసారి గుర్తెచ్చుకోండి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ కూడా అదేనండి. సో కాన్వెక్స్ లెన్స్ అంటే మనకి ఇలా కదా, కాన్వెక్స్ లెన్స్ అంటే మీకు 2 స్పియర్స్ కాబట్టి ఇక్కడ మనకి ఏంటి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది. బట్ ఫోకస్ ఇది కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మనం ఏమని రాసుకుంటున్నాం ఇక్కడ 2f, ఎందుకంటే అది ఫోకస్కి డబుల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం 2f అని చెప్పి డినోట్ చేస్తాం. ఇది f1 ఇది 2f1 కదండి. అండ్ ఇది కూడా అంతే, ఇది f2 ఇది 2f2 కదా. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు, ఎక్కడ పెడితే మనకు ఒరిజినల్ సైజ్ అన్నాడు. సేమ్ సిచ్యువేషన్ నేను ఇక్కడ చెప్పాను కదా కాన్కేవ్ మిర్రర్లో ఏ కేసెస్, ఇక్కడ కూడా అదే. కాన్కేవ్ మిర్రర్లో మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర తీసుకున్నప్పుడు మీకు సేమ్ సైజ్ వస్తుంది అండ్ ఇమేజ్ కూడా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర మీకు ఫామ్ అయింది.
సో ఇక్కడ కూడా మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఎవరండి, ఇక్కడ మనకి 2F1 ఇటు సైడ్ నుండే కదా మనకి ఇది రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వచ్చేది. సో 2F1 దగ్గర పెడతాం. 2F1 దగ్గర పెడితే మీకు ఎక్కడ ఫామ్ అవ్వాలి, ఇది లెన్స్ కాటి మీకు ఏమవ్వదు, రిఫ్లెక్ట్ అవ్వదు. అక్కడ మనకి మిర్రర్ కాటి అది రిఫ్లెక్ట్ అయ్యి అలానే మనకు వస్తుంది. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది మీ లెన్స్ కాబట్టి ఇది ఏమవుతుందండి, రిఫ్రాక్షన్ చూపించి అవతల సైడ్కి వెళ్తుంది కదా. సో అవతల సైడ్కి కూడా మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ప్లేస్లోనే ఫామ్ అవుతుంది. అక్కడ మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎవరు, 2F2. కాబట్టి ఇక్కడ మీకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, 2F2 దగ్గర ఫామ్ అవుతుంది కదా. బట్ ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుందంటే ఎంత ఆబ్జెక్ట్ సైజ్ ఉందో ఇమేజ్ సైజ్ కూడా సేమ్ సైజ్ అనమాట, అలానే ఫామ్ అవుతుంది. ఓకేనండి. సో ఇక్కడ మనం 2F1 దగ్గర పెట్టినప్పుడు ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏ. నెక్స్ట్, ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ఏ లెన్స్ డాష్ విల్ పాస్ వితౌట్ ఎనీ డీవియేషన్. ఇది కూడా నేను మీకు చెప్పానండి. ఒక లైట్ అనేది మీకు లెన్స్ నుండి వెళ్ళినప్పుడు ఒకే పాయింట్ దగ్గర మీకు డీవియేట్ అవ్వదు, అంటే రిఫ్లెక్షన్ చూపించదని చెప్పానండి. ఇది కాన్కేవ్ అవ్వనివ్వండి, లైక్ కాన్వెక్స్ అవ్వనివ్వండి, ఏది అవ్వనివ్వండి. దీని మిడిల్లో మనం మిర్రర్లో అయితే పోల్ అంటాం, ఇక్కడైతే మనం ఆప్టికల్ సెంటర్ అంటాం కదా. సో దీని నుండి మీకు రే అనేది వెళ్ళేటప్పుడు మీకు ఎటువంటి రిఫ్రాక్షన్ ఏమి చూపించదు. లెన్స్ కాబట్టి మనకి గుర్తుంచుకోండి, మిర్రర్ అయితే మనకి రిఫ్లెక్షన్, లెన్స్ అయితే మనకి రిఫ్రాక్షన్. బట్ ఇక్కడ ఆప్టికల్ సెంటర్ నుండి మీకు ఎటువంటి రిఫ్లెక్షన్ అనేది చూపించదు. ఓకేనా, ఆప్టికల్ సెంటర్ రిఫ్లెక్షన్ తన నుండి పోనివ్వదు. సో వితౌట్ ఎనీ డీవియేషన్ అంటే ఎటువంటి డీవియేషన్ లేకుండా వెళ్ళేది ఆప్టికల్ సెంటర్ నుండి, ఆప్షన్ డి. నెక్స్ట్, 1 when an object is placed at the 2F1 పొజిషన్ ఆఫ్ ఎ కాన్వెక్స్ లెన్స్. మళ్ళీ కాన్వెక్స్ లెన్స్ తీసుకుందామండి. కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నా. ఇక్కడ మనం ఏంటిది 2F1, ఇది F1, ఇది F2, ఇది 2F2. అది ఇప్పుడు ఎక్కడ పెట్టమంటున్నాడు, అండ్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ 2F1. ఇది ఆల్రెడీ చూసాం కదండి మనం. 2F1 దగ్గర అయితే ఇప్పుడే చూసాం, 2F2 దగ్గర వస్తుంది, సేమ్ సైజ్ వస్తుంది. సో ఆప్షన్ ఏమవుతుంది, అసలు క్వశ్చన్ ఏమడిగాడు, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఇమేజ్ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్, అంతే కదా, ఆప్షన్ ఏ. నెక్స్ట్, పవర్ ఆఫ్ ఏ లెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ. ఇందాకే మీకు చెప్పాను ఫస్ట్ క్వశ్చన్లో, పవర్ అనేది లేదంటే కెపాసిటీ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫోకల్ లెంత్, ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఏ స్పెరికల్ మిర్రర్ అండ్ ఏ థిన్ స్పెరికల్ లెన్స్ ఈచ్ హ్యావ్ ఏ ఫోకల్ లెన్స్. చూడండి, ఇక్కడ మనకి మిర్రర్ కోసం అంటున్నాడు, లెన్స్ కోసం చెప్తున్నాడు. స్పెరికల్ మిర్రర్ అది కాన్కేవ్ అవ్వనివ్వండి, కాన్వెక్స్ అవ్వనివ్వండి, అండ్ ఏ థిన్ స్పెరికల్ లెన్స్ ఈచ్ హ్యావ్, రెండు కూడా ఫోకల్ లెంత్ అంటే -20 అని చెప్తున్నాడండి. రెండింటికి దానికి ఫోకల్ లెంత్ 20, రెండింటికి కలిపి అనుకోకండి, ఈచ్ హ్యావ్ అన్నాడు. దానికి ఫోకల్ లెంత్ -20, దీనికి ఫోకల్ లెంత్ -20. ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉండాలి అది ఏదనేది, కాన్కేవ్ కాన్వెక్స్ అనేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లైక్లీ టు బి ట్రూ ఇన్ సచ్ ఏ సినారియో. ఈ విషయంలో మీకు ఏది కరెక్ట్ అని చెప్పి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, మీకు ఫోకల్ లెంత్ -20 అని ఇచ్చాడు. సో ఫోకల్ లెంత్ అనేది మీకు -20 ఉంది అంటే అది ఏమవుతుందండి, మీకు కాన్కేవ్ లెన్స్ కదా, గుర్తుందా అండి. కాన్వెక్స్ లెన్స్ అయితే మీకు ఫోకల్ లెంత్ పాజిటివ్ ఉంటుంది, కాన్కేవ్ లెన్స్ అయితే ఫోకల్ లెంత్ అనేది మీకు నెగిటివ్ ఉంటుంది, చెప్పాను కదా. సో ఇక్కడ మనకి ఫోకల్ లెంత్ అనేది -20 అన్నాడు. సో -20 అంటే అది మనకి ఏమవుతుందండి, అది కాన్కేవ్ లెన్స్ అవుతుంది, అంతే కదా. అండ్ మిర్రర్ విషయంలో కూడా చెప్పాను నేను మీకు, కాన్కేవ్ మిర్రర్ విషయంలో ఫోకల్ లెంత్ ఏమవుతుందని కూడా గుర్తుందా అండి. సో మిర్రర్ విషయంలో కూడా మీకు ఒకసారి గుర్తెచ్చుకోండి, కాన్కేవ్ మిర్రర్ విషయంలో కూడా మీకు ఫోకల్ లెంత్ అనేది నెగిటివ్ అని చెప్పాను, ఒకసారి గుర్తెచ్చుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనకి కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్కేవ్ లెన్స్ ఈ రెండింటి విషయంలో మీకు ఫోకల్ లెంత్ అనేది మీకు నెగిటివ్ కాబట్టి, సో ఇక్కడ ఆప్షన్ చూడండి, బోత్ ఆర్ కాన్కేవ్, ఆప్షన్ డి. సో నెక్స్ట్ క్వశ్చన్ ప్రాబ్లం, ఇది సేమ్ ప్రాబ్లం కదండి. సో మీరు ట్రై చేస్తారు. ఇక్కడ మనకి ఫోకల్ లెంత్ సెంటీమీటర్స్లు ఇచ్చాడు, మీరు మార్చాలి కదా, మీటర్స్లకు మార్చేసేయండి. 25 సెంటీమీటర్స్ డివైడ్ విత్ 100 అంటే 25/100 అంటే 0.25 తీసుకోండి, లేదంటే 1/4 అయినా తీసుకోండి, ఏమైనా చేసుకోండి. డైరెక్ట్ 1/4 తీసుకోండి, 1/4 సెంటీమీటర్స్, 1/4 మీటర్స్. మనకి ఏమడిగాడు, పవర్ అంటే 4 కదా అవుతుంది రివర్స్ కాబట్టి. సో 4 ఏమవుతుంది, డయాప్టర్స్, అంతే, ఆప్షన్ డి. నెక్స్ట్, 1115 ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ డాష్ ఇట్ అకర్స్. కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత అండి, మనకి నెగిటివ్ కదా, నెగిటివ్, ఆప్షన్ బి. నెక్స్ట్, 1116 వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ ఆర్ ద పాయింట్ ఫ్రమ్ విచ్ రేస్ appear to be produced in the lens. చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు, చూడండి, కన్వర్జెన్స్. యాక్చువల్గా వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ అంటున్నాడు. వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్, కన్వర్జ్ అయ్యింది అంటే అది ఏంటండి, మనకి ఫోకసే కదా, ఆప్షన్ డి, డైరెక్ట్ పిక్స్ అండి ఇవన్నీ. నెక్స్ట్, వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ డాష్ నో ఇమేజ్ విల్ ఫార్మ్ ఇన్ ద కన్వర్జింగ్ లెన్స్. కన్వర్జింగ్ లెన్స్ అంటే ఏమవుతుందండి, మీకు చెప్పాను, కాన్కేవ్ మిర్రర్ అనేది మీకు కన్వర్జింగ్, అలానే కాన్వెక్స్ లెన్స్ అనేది మీకు కన్వర్జింగ్ అండి, గుర్తుంచుకోండి. కాన్కేవ్ మిర్రర్ విషయంలో అయితే మీకు అది కన్వర్జింగ్, అలానే కాన్వెక్స్ లెన్స్ అనేది కూడా మీకు కన్వర్జింగ్ అండి. రెండు ఒకదానికొకటి సిమిలర్గా ఉంటాయని చెప్పాను. సో ఇక్కడ మనకి ఇక్కడ మనకి దేని గురించి అడుగుతున్నాడు, లెన్స్ కోసం అడుగుతున్నాడు. సో మనకి ఏ లెన్స్ గుర్తు రావాలి, కాన్వెక్స్ లెన్స్ గుర్తు రావాలి. ఇంతకీ క్వశ్చన్ ఏంటి, వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్, ఎక్కడ మనం ఆబ్జెక్ట్ని పెడితే నో ఇమేజ్ విల్ ఫార్మ్ ఇన్ ద కన్వర్జింగ్ లెన్స్. కన్వర్జింగ్ లెన్స్ అంటే
కాన్వెక్స్ లెన్స్ కదండి. సో కాన్వెక్స్ లెన్స్ మీద మనం ఎక్కడ ఆబ్జెక్ట్ని పెడితే మనకి ఇమేజ్ అనేది రాదని అడుగుతున్నాడు. చూడండి, మన ఫోకల్ లెంత్ ట్వైస్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ అంటే 2f దగ్గర పెట్టినా మీకు ఇమేజ్ ఫామ్ అయింది. మోర్ దెన్ ట్వైస్ ఇవన్నీ దగ్గర మనకి ఇమేజ్ అనేది ఫామ్ అయిందండి. బట్ ఫోకస్ దగ్గర పెడితే మీకు ఫామ్ అవ్వదు చూడండి. సో అది కూడా నేను కేసెస్లో మీకు అన్నీ క్లియర్గా చెప్పాను, ఒకసారి చూడండి. సో ఫోకస్ దగ్గర పెడితే మీకు అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వదు. కన్వర్సింగ్ లెన్స్ అంటే ఇక్కడ కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ 1118 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూస్ టు మేక్ లెన్సెస్. చూడండి, మన లెన్స్ని తయారు చేయడానికి వాటర్, ప్లాస్టిక్, గ్లాస్ ఇవన్నీ యూజ్ చేస్తాం. బట్ సాయిల్ అనేది మనం ఎక్కడ యూజ్ చేయలేదు. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఎందుకంటే మనం లైట్ని పాస్ అవ్వాలంటే మనకి ట్రాన్స్పరెంట్ ఉండాలి కదండి. సో ట్రాన్స్పరెంట్ అంటే ఇవేమైనా అవుతాయి, బట్ సాయిల్ అనేది మీకు కాదు కదా. సో నెక్స్ట్ 1119 ఏ లెన్స్ విత్ పవర్. చూడండి, ఇక్కడ మనకి పవర్ అనేది ఇచ్చాడు +2D అని చెప్పి. సో విల్ హ్యావ్ ద ఫోకల్ లెంత్. ఇక్కడ మనకి ఫోకల్ లెంత్ అడుగుతున్నాడండి. సో ఫోకల్ లెంత్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి 1/పవర్ అంతే కదా. నేను ఆల్రెడీ చెప్పాను, తన్ని ఈడ్చి తన్న ఒకటే కదా. సో పవర్ ఈక్వల్ టు 1/f అన్నా, f ఈక్వల్ టు 1/p అన్న ఒకటే కదండి. సో మనకి అటు నుండి ఇటు ఏది ఇచ్చినా మనం జస్ట్ 1/, చేసేసేయండి. సో ఇక్కడ మనకి ఫోకల్ లెంత్ అడిగాడు, ఇక్కడ మీకు పవర్ ఇచ్చాడు 1/2 కదండి. 1/2 అంటే ఎంత, 0.5. మనకి ఎంత వస్తుందండి, డయాప్టర్స్లో ఉంది అంటే అది మీకు మీటర్స్లోనే ఉంటుంది. ఓకేనా. సో 0.5 మీటర్స్. బట్ మీకు ఇక్కడ ఆప్షన్ ఇక్కడ 40 ఇది వదిలేసండి. సో 50 ఉంది, బట్ ఇక్కడ మనకి 0.5 వచ్చింది, అది మీటర్స్లో వచ్చింది. బట్ మనకి డయాప్టర్లో ఉంది అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, డయాప్టర్లో ఉన్నప్పుడు మీకు ఆప్షన్ అనేది మనకి ఏంటంటే ఫోకల్ లెంత్ అనేది మీకు సెంటీమీటర్స్లో మీటర్స్లోనే కదా ఉండాలి, మీటర్స్లో ఉండాలి. బట్ ఇక్కడ మనకి 0.5 మీటర్స్ వచ్చింది. సో దీన్ని ఎలా మనం చేంజ్ చేద్దామండి, 0.5 అనేది మీరు ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇక్కడ మనకి యాక్చువల్గా మనకి ఏంటి మీటర్స్లోనే ఉండాలి, బట్ ఆన్సర్ కూడా మనకి మీటర్స్లోనే వచ్చింది. బట్ ఆన్సర్ మనకి 0.5 మీటర్స్ లేదు, 50 మీటర్స్ ఉంది. సో ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. సో వాడు ఆన్సర్ సెంటీమీటర్స్లో ఇచ్చాడు అంటే ఆన్సర్ సెంటీమీటర్స్లో ఇచ్చినప్పుడు మనం దాన్ని జస్ట్ కన్వర్ట్ చేయడమే. 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్స్, 100 కదండి. సో మల్టిపుల్ విత్ 100 అనమాట. సో 0.5 × 100 అంటే ఎంత, 50 సెంటీమీటర్స్ అండి. ఇలా అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుందంటే 50 సెంటీమీటర్స్. నెక్స్ట్, ఏ లెన్స్ హ్యాస్ ఎ పవర్ ఆఫ్ 2.0 అంటున్నాడండి. ఇక్కడ మీకు ప్లస్ అని ఇచ్చాడు చూడండి. సో అది ఏ లెన్స్ అవుతుంది అనేది ఆలోచించండి. మనకి పవర్లో ప్లస్ అనేది తెలియకపోయినా బట్ మనం దీన్ని ఫోకల్ లెంత్లో చేంజ్ చేసుకోవచ్చు కదండి, చెప్తా దాని గురించి. సో ద టైప్ ఆఫ్ లెన్స్ అండ్ ఇట్స్ ఫోకల్ లెంత్ విల్ బీ. ఓకే, ఇక్కడ మనకి ఏ టైప్ లెన్స్ అని అడుగుతున్నాడు అండ్ ఫోకల్ లెంత్ అడుగుతున్నాడు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి పవర్ అనేది ఉంది అంటే దాన్ని బట్టి ఫోకల్ లెంత్ మనం చెప్పొచ్చు కదండి. సో పవర్ ఈక్వల్ టు 1/f ఆర్ f ఈక్వల్ టు 1/p కదండి. సో f ఈక్వల్ టు 1/p తీసుకుందాం, మనకి ఫోకల్ లెంత్ అడుగుతున్నాడు కాబట్టి. సో 1/, చూడండి ఇక్కడ ప్లస్లో ఉందంటే మీకు ఫోకల్ లెంత్ కూడా ప్లస్లోనే కదా వస్తుంది. సో ఫోకల్ లెంత్ మీకు ప్లస్లో వచ్చింది అంటే అది మనకి ఏ లెన్స్ అవుతుందండి, గుర్తుంచుకోండి, అది మనకి ఏ లెన్స్ అవుతుంది, కాన్వెక్స్ లెన్స్ అవుతుంది. ఫోకల్ లెంత్ పాజిటివ్లో ఉందంటే అది మనకి కాన్వెక్స్ లెన్స్. సో ఇప్పుడు మనకి కాన్వెక్స్ లెన్స్ అని తెలుసు. సో కాన్వెక్స్ లెన్స్ ఆప్షన్ ఉన్నది ఏంటండి మనకి ఏ, డి. సో బీసీని మనం ఎలిమినేట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఈ ఫోకల్ లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో 1/2.0 అంటే 2నే కదా. 1/2 అంటే ఎంతండి, 0.5. సో మన ఆప్షన్ ఏమొస్తుందండి, 0.5 ఎక్కడుంది. బట్ 0.5 ఏంటి, మనకి రెండిట్లో 0.5 ఉంది, ఏలో సిలో. బట్ 0.5 మనకి ఏంటండి, ఇది ప్లస్సే కదా, మైనస్ కాదు. సో ఫస్ట్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేస్తే మనకు ఆప్షన్ ఏమవుతుందంటే డి అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, ఓకే లెన్స్ ఫార్ములా మనకి తెలుసు కదా, 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. చూడండి ఆప్షన్ ఏలో ఉంది, 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. నెక్స్ట్ 1122 వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోకల్ లెంత్ ఆర్ ఫోకస్ పాయింట్ ఇన్ ద లెన్స్ అండ్ ద విజన్ సెంటర్ ఆర్ ఆప్టికల్ సెంటర్. చూడండి ఇక్కడ ఏం అడుగుతున్నాడు, చూడండి ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, డిస్టెన్స్ అడుగుతున్నాడు. దేని మధ్య అంట, బిట్వీన్ ద ఫోకల్ పాయింట్ ఆర్ ఫోకస్ పాయింట్. సో ఇక్కడ మనకి ఏదనేది లెన్స్ తెలియదు, బట్ ఏ లెన్స్ తీసుకున్నా ఏంటండి, ఇక్కడ మనకి కాన్వెక్స్ అవనివ్వండి, కాన్కేవ్ అవనివ్వండి, స్ట్రక్చర్ ఇలానే కదా, జస్ట్ ఈ లెన్స్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫోకస్ పాయింట్ నుండి అంటే లెన్స్లో ఫోకస్ పాయింట్ అంటే ఇటువైపే కదండి మనకు వస్తుంది, అండ్ ఇటువైపు కూడా వస్తుంది, ఏదో ఒకటి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకు సెంటర్ ఆఫ్ కర్వేచర్. బట్ ఇక్కడ మనకి ఏంటి, ఫోకస్ పాయింట్ కోసం అడుగుతున్నాడు. సో బిట్వీన్ ద ఫోకస్ అండ్ ద విజన్ సెంటర్ ఆర్ ఆప్టికల్ సెంటర్ ఆర్ ఆప్టికల్ సెంటర్ విజన్ సెంటర్ అని ఓకేనండి. సో ఆప్టికల్ సెంటర్కి ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్సే కదా అడుగుతున్నాడు, ఎలా అనుకున్నా పర్లేదు. సో ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ మనం ఏమంటామండి, మిర్రర్లో అయితే పోల్కి ఫోకస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంత్ అంటాము. ఇక్కడైతే ఆప్టికల్ సెంటర్కి అండ్ ఫోకస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనం ఫోకల్ లెంత్ అంటాము. సో ఇంతే కదా, ఆప్షన్ సి. నెక్స్ట్ 1123 ఇఫ్ ద పవర్ ఆఫ్ ఏ కరెక్టివ్ లెన్స్. చూడండి ఇక్కడ మనకి పవర్ ఇచ్చాడు ప్లస్లోని, దెన్ ఇట్ ఈజ్ మీకు పవర్ ప్లస్లో ఇచ్చాడంటే ఫోకల్ లెంత్ కూడా ప్లస్లో వస్తుంది. సో ఫోకల్ లెంత్ ప్లస్లో వచ్చిందంటే మీకు ఏమవుతుందండి, లెన్స్ అది డైరెక్ట్గా మనకి ఇక్కడ ఆన్సర్ అడగలేదు, అది ఏ లెన్స్ అని అడుగుతున్నాడు. సో ఫోకల్ లెంత్ మనకు పాజిటివ్ వస్తుంది, ఫోకల్ లెంత్ పాజిటివ్ వచ్చిందంటే అది మీకు కాన్వెక్స్ లెన్స్.
నెక్స్ట్ క్వశ్చన్, ఏ రే ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ఎ కాన్కేవ్ లెన్స్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ విల్ కమ్ అవుట్. చూడండి, మనకి ఒక రే అనేది ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తుంది. అది కాన్కేవ్ అవ్వనివ్వండి, కాన్కేవ్ అవ్వనివ్వండి, కాన్వెక్స్ అవ్వనివ్వండి, మీకు ఆప్టికల్ సెంటర్ నుండి వెళ్తే రిఫ్రాక్షన్ అనేది మీకు ఉంటుందా? ఎలా రిఫ్రాక్షన్ అనేది మనకి ఏం చూపించదు కదండి, డైరెక్ట్గా అది వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనకి రిఫ్రాక్షన్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఫోకస్, ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫ్రమ్ ద ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఇవేం కాదు కదా, వితౌట్ ఎనీ డీవియేషన్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ అయిపోయిందండి. సో ఇక్కడతో నెక్స్ట్ హ్యూమన్ ఐ, నెక్స్ట్ లాస్ట్ వీడియో ఉందండి. సో మీకు నెక్స్ట్ వీడియోతో మీకు టోటల్గా లైట్ అయిపోతుంది. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎలక్ట్రిసిటీ అని. మీకు ఫిజిక్స్లో మీకు ఈ ఏమంటారు మెకానిక్స్ సంబంధించి, నెక్స్ట్ లైట్కి సంబంధించి, నెక్స్ట్ ఏంటంటే మనకి ఎలక్ట్రిసిటీ సంబంధించి పెద్ద పెద్ద లెసన్స్ అండి అవి. సో మనం నెక్స్ట్ లైట్ అయిపోయింది. సో నెక్స్ట్ లాస్ట్ బట్ వన్ టాపిక్ అండి. లాస్ట్ మీకు ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం కూడా మీకు ఏం లేవండి. జస్ట్ ఒక మహా అయితే 10 క్వశ్చన్స్ ఉన్నాయి మ్యాగ్నెటిజం మీద. అక్కడ నేను బిట్స్ దగ్గర జస్ట్ నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేసిస్తాను. అండ్ ఎలక్ట్రిసిటీ నేను మీకు మొత్తం ఇంట్రడక్షన్ అయితే ఇవ్వను, బిట్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తే వెళ్ళిపోతానండి. ఎందుకంటే ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ పోతుంటే నాకు ఇంట్రడక్షన్కే మళ్ళీ మీకు ఇంకో 3 వీడియోస్ అయిపోతుంది. నాకు కూడా చాలా వర్క్స్ ఉన్నాయి కదా. సో మీకు ఏంటంటే హ్యూమన్ ఐ అండ్ లాస్ట్ ఒక 3 టాపిక్స్ ఉన్నాయి లైట్లోనే. అవి మొత్తం కలిపి మీకు ఒక వీడియోలో 20 మినిట్స్లో అలా అయిపోతుంది. సో ఆ వీడియో అయిపోయినట్టు మీకు ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేస్తాను. ఓకే, అలా ఫిట్ టేక్ కేర్, బాయ్.